అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేకే టాక్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజైతే మాకు వంట కూడా కాలేదు. మేమైతే లేచి ముగ్గురం అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే కూర్చున్నాము. ఓన్లీ బయట వాకిలి ఊడ్చి ఇంట్లో ఒకటి ఊడ్చిన అండి. ఇంకా వంట కూడా వేయలేదు. మా వానికి స్కూల్ కూడా ఉంది. ఇంకా మా చిన్నోడు కూడా లేచిండు కదా అని చెప్పేసి మేము ముగ్గురం అయితే కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే కూర్చున్నాము. మా పెద్దోడు అయితే అమ్మ సరిగా అమ్మ నీ ఫేస్ కూడా కనిపిస్తలేదమ్మా అనుకుంటే వాడు మాట్లాడుతున్నాడు. ఇంకా మా బుడ్డోడు కూడా చూడండి వాళ్ళు లేచి కూర్చున్నాడు. ఇంకా మా వానికి స్కూల్ టైం అయితే చెప్పేసి బీట్రూట్ అయితే తరిగి పెట్టుకున్న బీట్రూట్ ఫ్రై చేద్దామని. యాక్చువల్ అయితే మా వాడైతే బీట్రూట్ ఫ్రైస్ చపాతీ చేయమని చెప్పిండు. బీట్రూట్ తురుముకున్న తర్వాత చపాతీ పిండి చూస్తే చపాతీ పిండి అయిపోయిందండి. ఇంకా ఏం చేద్దామని చెప్పేసి జొన్న రొట్టె కదా తడుపుకుంటా అండి. ఫస్ట్ నాకైతే అస్సలు జొన్న రొట్టె అయితే వచ్చేది కాదు. నాన్న తంటాలు వాడి అయితే అసలు నేర్చుకున్నా అండి. చాలా రొట్టెలు అయితే వేస్ట్ అయిపోయి నేను చేస్తున్నప్పుడు అయితే ఇంకా ఫైనల్గా అయితే నేర్చేసుకుని అయితే ఫుల్ హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా జొన్న రొట్టెలు వాడికి అసలు తెలియదు నేను జొన్న రొట్టె చేస్తున్నా అని చెప్పేసి వాడికి మొహం కడిగించి పాలు ఇచ్చినాక తాగినాక బయట ఆడేసుకుంటున్నాడు. ఇంకా అంతవరకు అయితే రొట్టెలు అయితే చేసేస్తున్నానండి. ఇంక బీట్రూట్ ఫ్రై కూడా ఎట్లా తరిమి పెట్టుకున్నా కదా అని చెప్పేసి పక్కన కూడా పెట్టిన, అది కూడా ఒక సైడ్ అవుతుంది. రొట్టెలు అంటాం కానీ చాలా పని ఉంటుందండి. పిండి మొత్తం అంతా మొత్తం వంట బండ మొత్తం అయిపోతుంటుంది. దాన్ని క్లీన్ చేసుకోవాలంటే పెద్ద తలనొప్పి. జొన్న రొట్టె అంటాం కానీ ఇంకా అందరికీ ఇంకా రొట్టెనే చేసిన టిఫిన్ ఈరోజు అయితే. ఇంకా బీట్రూట్ ఫ్రై కూడా పెట్టేసిన. బీట్రూట్ ఫ్రై అయితే నాకు మా పెద్దోనికి అండి. మళ్ళీ మా అత్తమ్మ కోసం మా ఆయన కోసం అయితే మళ్ళీ సొరకాయ కర్రీ అయితే చేయాలి. ఈరోజు సాటర్డే కదా, మాకు సండే రోజు మార్కెట్ ఉంటుంది. సాటర్డే వచ్చిందంటే కూరగాయలన్నీ అయిపోతుంటాయి ఫ్రిడ్జ్లో. బీట్రూట్ ఫ్రై అయితే సింపుల్గా చేసిన అండి. ఎందుకంటే వాళ్ళకి స్కూల్ టైం అవుతుంది కదా. మనం ఇష్టం ఉంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ మా వాడైతే ఆనియన్స్ వద్దన్నాడు. అందుకోసమే ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు తర్వాత తురిమి పెట్టుకున్న బీట్రూట్ ఫ్రై పసుపు అల్లం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని దాన్ని బాగా మగ్గనివ్వాలండి. దీంట్లో సిమ్లో పెట్టుకుని ఉడికియాలి. పెద్దగా పెట్టేస్తే మొత్తం అడిగంటుతుంది. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఏమంటారు మూత తీసి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి అది అడగంటకుండా. తర్వాత కారం కూడా కారం వేసుకొని తగినంత ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకున్నా అండి. బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకో సైడ్ బియ్యం కూడా కడిగి పెట్టుకుని మనకు బాక్స్ కూడా మార్నింగే పంపించేస్తాను. అందుకోసం బియ్యం కూడా కొంచెం నానితే అన్నం మంచిగా అవుతుంది అని చెప్పేసి అయితే కడిగి పక్కకైతే పెట్టేసుకున్నా అండి. అన్నానికైతే మళ్ళీ మా కోసం అయితే సొరకాయ కర్రీ కూడా చేసేది ఉంది. ఫాస్ట్గా అయితే నేనైతే వంట అయితే చేసేస్తున్నా. 7:40 అలా అయింది. నేను ఈరోజు వంట స్టార్ట్ చేయడమే ఆ టైం అయింది. చూడాలి ఏ టైం వరకు వంట అయిపోతుందో. మీరు కూడా ఇదే టెన్షన్ ఉంటుంది కదండి ఎవరికైనా సరే. మార్నింగ్ లేసి ఏం వండాలి, ఏం చేయాలి ఎప్పుడు ఇదే ఉంటుంది మనకైతే. అసలు నెత్తి పోతుంది. ఇంకా కర్రీ అయిపోయినాకైతే ఒక బాక్స్లోకి సర్వ్ చేసేసుకున్నాండి మొత్తము. ఇంకా కొంచెమే అయింది. దానికి తగ్గట్టు మళ్ళీ వేరే కర్రీ కూడా చేయాలి. ఇంకా సొరకాయ కూడా తీసేసుకున్నా అండి. ఆఫ్ చేయాలని అడిగితే మా ఆయన వద్దు అది ఎంత అవుతుంది ఫుల్ మొత్తం చేసేయని అన్నాడు. మొత్తం పీల్ చేసేసుకున్న సొరకాయని తీసేసుకొని సన్నగా అయితే తరిమి పెట్టుకున్నా అండి. సొరకాయని సాంబార్కి చేద్దామని చెప్పి అయితే అట్లనే పెట్టింటిండి ఈరోజు ఫ్రిడ్జ్లో. కానీ ఇది రొట్టెలకైతే బాగుంటుంది, రైస్లకైతే ఎవరు తినరు కదా అని చెప్పేసి అయితే ఇంకా రొట్టెల కోసం అని అయితే తరిమి పెట్టుకుంటున్నాను అండి. మీకు కూడా సొరకాయ రైస్‌లోకి ఇష్టమా? లేదంటే రొట్టెలకి ఇష్టమా? నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఆనియన్ కూడా తరిమి పెట్టుకున్నా, కోసేసుకున్న. ఓ దిక్కు మా వానికైతే స్నానానికి కూడా వేడినీళ్ళు పెట్టేసిన అండి. అంటే సొరకాయ సగం పెట్టేసి సిమ్‌లో పెట్టినా అది ఉడుకుతుంటుంది కదా, అంతవరకు వాడికి స్నానం కూడా పోయొచ్చు కదా అని చెప్పేసి అయితే ఇంకా నీళ్ళు కూడా పెట్టేసిన వాడికి. వాడైతే ఫుల్ ఆడుతున్నాడు బయట. వీడియో తీద్దామంటే అవ్వలేదు అసలు. ఒక సైడ్ ఏమో అన్నాన్ని కూడా పెట్టేసిన, రైస్ కూడా అవుతుంది. అదే చెప్పిన కదండి బాక్స్ కూడా మార్నింగే పంపించాలి కాబట్టి ఇంకా రైస్ కూడా పెట్టేసిన వాడికి. ఇంకా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాల తర్వాత ఆనియన్ వేసేసుకున్న. ఆనియన్ తర్వాత అదేమంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న సొరకాయలని బాగా వాష్ చేసుకోవాలి. వాటర్లో వాష్ చేసేసుకొని తర్వాత బాండిలో వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలండి. వీటికి ఆ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆయిల్లోనే బాగా కుక్ అయిపోతుంది సొరకాయ అనేది. ఒక సైడ్ రైస్ కూడా ఉడికిపోయింది బాగా. ఇంకా రైస్ కూడా ఒక దిక్కు వంపేసుకున్న తర్వాత ఇందులో కూడా టమాటాలు యాడ్ చేసేసుకొని మళ్ళీ కలిపేసుకున్నా అండి. ఇంకా సిమ్లో పెట్టి మా వానికి అయితే స్నానం అయితే చేసేసుకుని వచ్చిన. ఇక్కడైతే చూడండి మా వానికి కాళ్ళు కొంచెం దెబ్బ తగిలింది. నేను చూసుకోకుండా తగిలేసరికి వాడు కొంచెం ఏడ్చిండు మార్నింగ్. ఇంకా సరే నాన్న ఏడవకు, నేను నీకు అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తాను అది ఇది అని చెప్పినాను. ఈవినింగ్ అది చేస్తా ఇది చేస్తా నీకు ఇష్టమైనది చేస్తున్నాను అని చెప్తే ఇంకా అప్పుడు సరే అని చెప్పేసి ఏడుపు ఆపేసి వాడు డ్రెస్ అయితే వేయించుకున్నాడు. ఇంకా నేను కళ్ళకి వెళ్తే ఊరికనే వాటర్ వస్తాయి వానికి వాని తమ్మునికి
తినడానికి కొద్దిగా ఏడ్చినా సరే. ఒక సైడ్ కర్రీ కూడా అవుతుంది. ఇంక ఇది ఫ్రై లాగా అయిందండి. మళ్ళీ రొట్టెలకు కదా సరిపోదని చెప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకున్నా. అది మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసేసుకొని తగినంత ఏమంటారు కొత్తిమీర కూడా వేసేసుకున్నా అండి. మధ్య మధ్యలో నేను ఏమంటారు అని అనుకుంటున్నారా? అది నాకు ఊతపదం అండి. ఇది మామూలుగా మాట్లాడుతున్నా సరే అది అలా వచ్చేస్తూనే ఉంటుంది. మీకు కూడా ఏమైనా ఊతపదంలో ఉంటే కామెంట్ చేయండి. మా వానికి బీట్రూట్ ఫ్రై రొట్టె వేస్తే వాడు నాకు వద్దని ముఖం మార్చిండు. ఇది ఒక్కరోజు తిన్నానా ప్లీజ్ నాన్న అని చెప్తే సరే డోరేమాన్ చూసుకుంటూ తింటా అని చెప్పి అవతలకి వెళ్ళిండు. అంతవరకు అయితే నేను ఇంక అంట్లు కూడా తోమేసుకున్నానండి. ఇంక పని కూడా అయిపోతాయి కదా అని చెప్పేసి అప్పటికి 8:40 అవుతుంటాయేమో. కరెక్ట్ 1 అవర్ పట్టింది నాకు వంటకి. బీట్రూట్ ఫ్రై, సోరకాయ, అన్నం, జొన్న రొట్టెలు వాడికి బాక్స్ పెట్టే వరకు 8:40 అయింది. మా వాడు కూడా లేచేసిండో దిక్కు. లేచి వాడైతే 3 మంత్స్ కానీ అసలు 4, 5 మంత్స్ లాగే చేస్తాడండి వాడైతే. ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ స్కూల్ డ్రాప్ చేసి ఆయన కూడా అయితే ఇంకా వెళ్ళిపోయిండ్రు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిండ్రు. తర్వాత మా గుళ్ళను కూడా స్నానం చేపించి పడుకోబెట్టేసి